తెనాలిపట్నంలోని రజక చెరువు వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొంది. విగ్రహ ఏర్పాటును మంగళవారం రాత్రి అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెనాలి రజక చెరువు వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త నెలకొంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును పోలీసులు, పురపాలక సంఘ్, టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. రజక చెరువు కూడల్లో పాత పార్లమెంటు భవనం ఆకారంలో చిన్నపాటి భవనాన్ని నిర్మించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి 3 రోడ్ల కూడలుగా మార్చేందుకు కొన్నేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని తలచారు. అయితే ఆ తర్వాత పనులు ఆగిపోయాయి. తాజాగా మంగళవారం సాయంత్రం అక్కడ దిమ్మె నిర్మించి ప్రస్తుతానికి చిన్న విగ్రహం ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. దీంతో పనులు చేసేందుకు వీలు లేదని స్టే ఉందంటూ పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న మాల మహనాడు, దళిత సంఘాల నేతలు అక్కడికి చేరుకుని తమ వద్ద ఉన్న అనుమతి పత్రాలను చూపించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి స్టే ఉందని చెప్పడంతో దళిత సంఘాల నాయకులు ఆర్డర్ కాపీ చూపించాలని డిమాండ్ చేశారు. వారు ఎటువంటి ఆధారం చూపకపోవడంతో పనులను ప్రారంభించారు. 2 టౌన్ సిఐ రాముల నాయక్ దళిత నేతలతో చర్చలు జరిపారు. దళితులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో 1 టౌన్ 3 టౌన్ సిఐలు పెద్ద ఎత్తున తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు నిర్వాహకులు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. తెనాలిలోని అంబేద్కర్ గారి స్టాచ్యూ 91లో 14 మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఆ స్ఫూర్తితో రామ్విలాస్ పాస్వాన్ గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు. తర్వాత కొన్ని దుష్టశక్తులు ఎవరింట్లో విగ్రహం పెడతలా అంబేద్కర్ గారు విగ్రహం పెడుతుంటే కొన్ని దుష్టశక్తులు కోర్టుకు వెళ్ళాయి. కోర్టు గౌరవ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారు అంటే అందరికి ఇష్టం కాబట్టి కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి పర్మిషన్స్ ఇవ్వండి అని స్పష్టమైన ఆర్డర్స్ ఇస్తే గుంటూరు కలెక్టర్ గారు విగ్రహాన్ని కట్టుకోండి, రోడ్డు డివైడింగ్ చేయండి అవసరమైతే అని ప్రొసీడింగ్స్ ఇచ్చాడు. అక్కడ తర్వాత మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎస్టిమేషన్ ఇచ్చారు. గత ఎమ్మెల్యేలు ఆల్పాటి రాజా గారు కానీ, అన్నాబద్ది సుకుమార్ కానీ వాళ్ళు మేము కడతామన్నారు. కానీ మేమేమన్నా అంటే ఇది ఉద్యమంతో పుట్టిన విగ్రహం కాబట్టి మా సొంత డబ్బులతో నిర్మించాలని, అది కూడా అత్యంత పార్లమెంటు స్నేహంతో వృద్ధించాలని మేము దీన్ని చేసాము. కరోనా వలన ఇది కొంత పెండింగ్ పడింది, డబ్బులు లేక. ఈరోజు 60 లక్షల ఎస్టిమేషన్ ఈ విగ్రహం. ఒకటే అడుగుతున్నానండి అధికారులకు కానీ, ఎవడో ఫోన్ చేస్తే వచ్చిన అధికారులకు కానీ, లేకపోతే పాలకులకు కానీ, తెనాలిలో గల్లీకి ఒక విగ్రహం పెట్టారు, పర్మిషన్లు ఉన్నాయా? ఎన్టీఆర్ విగ్రహాలు, వైఎస్ఆర్ విగ్రహాలు, ధర్మారావు గారి విగ్రహాలు, మనిషికి ఒక విగ్రహాలు పెట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్ విగ్రహాలు, పర్మిషన్స్ ఉన్నాయా? కానీ మేము ఏదైతే చెప్తున్నామో ఈ విగ్రహానికి కోర్టు ఆర్డర్ ఉన్నది, కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మేము కోర్టు ఆర్డరు, కలెక్టర్ ప్రొసీడింగ్స్, మున్సిపల్ ఆఫీస్ పర్మిషన్ ఉంటే కొత్తగా పర్మిషన్ తీసుకోవాలంట. ఇదేంటో నాకు ఎక్కడ అర్థం కాల. మళ్ళీ అందరూ చదువుకున్న ఆఫీసర్సే. ఒకసారి కలెక్టర్ పనిచేస్తే కలెక్టర్ కాదా? ఒకసారి మున్సిపల్ కమిషనర్ కాదా? అంటే ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అనేది చాకల్ చెరువు దగ్గర నిర్మాణం చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అనేటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది. మన దగ్గర క్లియర్ కట్గా ఆ రోజుల్లో రోడ్డు వైండింగ్ చేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవచ్చు అని చెప్పేసి కోర్టు కూడా వెళ్ళేసేసి, ఆ తర్వాత కోర్టు డైరెక్షన్ ఇస్తే కలెక్టర్ గారి దగ్గర నుంచి తెనాలి మున్సిపాలిటీకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అనేది ఎందుకు పెడుతున్నాం, దేనికి పెడుతున్నాం అనేటువంటి జనాలకు తెలియాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది కారంచేడు, చుండూరు, చెవులూరు, కొల్లిపర, పిప్పర, దొంతాలి, గరగరపర్రు, ఆగిరిపల్లి ఇట్లాగా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి ఉద్యమాలకు స్ఫూర్తిగా వాళ్ళకి డెడికేట్ చేస్తూ, ఎవరైతే దళిత ఉద్యమంలో చనిపోవడం జరిగిందో, ఎవరైతే ఈ దళిత ఉద్యమం కోసం పనిచేశారో, ఎవరైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ యొక్క జీవితాలను త్యాగాలు చేశారో వాళ్ళ కోసం డెడికేషన్గా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అనేటువంటిది ఈ ప్రాంతంలో నిర్మాణం జరుగుతూ ముందుకు వెళ్తా ఉంది. అయితే ఈ రోజున సడన్గా పెట్టడం కాదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అనేటువంటిది ఏప్రిల్ 14వ తారీఖున
ఈ యొక్క 2025 సంవత్సరాలు పెట్టాలనేటువంటి ఉద్దేశం అనేటువంటి సంకల్పంగా మరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈ చిన్న విగ్రహం అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా క్యాలెండర్లు కడుతూ, ఎవరైనా చనిపోతే ఫ్లెక్స్లు కడుతూ, లేకపోతే ఆయా పార్టీలకు సంబంధించి ప్రచారాలు చేసుకుంటూ రకరకాలుగా మనుషులు ఇక్కడికి వచ్చి అసాంఘిక అవాంఛనీయ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం. ఈ విగ్రహం దగ్గర మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే, ఒక సంకల్ప కార్యక్రమంతోనే ఈ రోజున ఈ యొక్క బస్ వరకు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టి అందరికి తెలియపరుస్తూ, ఇది ఒక గుడి, ఇది ఒక విహార్, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే విశ్వ విజ్ఞాని విహార్గా ఈ ప్రాంతం అనేటువంటిది రేపు రోజున ఎలా విరాజిల్లబోతుంది. కాబట్టి